అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్వి చలపతి గారు రచించిన మలుప గెలుప అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వీధివాకిలి నుండి పూజగది దాకా నీళ్లలో కలిపిన బియ్యం పిండితో చిన్న చిన్న పాదముద్రలను వేస్తూ ఉంది లక్ష్మి. గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా సాంబ్రాణి ధూపం ఘుమఘుమలు, వంటింట్లోంచి ఫలహారాల వాసన. ఆహ్లాదకరమైన పండగ వాతావరణాన్ని కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు రామం. వివాహమైన నెల రోజులకే ఆషాఢమాసం రావటంతో భార్యను పుట్టింటికి పంపక తప్పలేదు. ఆషాఢం ముగిసి లక్ష్మిని తీసుకెళ్టానికి అత్తారింటికి ఆ రోజు ఉదయమే వచ్చాడు. దశమి రోజు బావుంది కాబట్టి ఆ రోజు పంపుతామని, ఈ 2 రోజులు అక్కడే ఉండమని మామగారు చెప్పటంతో ఎటూ 4 రోజులు సెలవే కాబట్టి అలానే ఉండిపోయాడు. పూజకు వేళైంది, నాన్నగారు రమ్మంటున్నారు అని పిలిచింది లక్ష్మి. వివాహమై 2 నెలలు గడుస్తున్నా లక్ష్మికి ఇంకా సిగ్గు బిడియం పోలేదులా ఉంది. చిన్నగా నవ్వుకొని పూజగదిలోకి నడిచాడు రామం. చెయ్యెత్తు శ్రీకృష్ణుని బొమ్మని అలంకరించి రకరకాల నైవేద్యాలు ఉంచారు. హారతి కళ్ళకద్దుకుని తీర్థం తీసుకొని మళ్లీ తమ గదిలోకి నడిచాడు రామం. టీపై తెచ్చి అతని ముందు పెట్టి చిన్న చిన్న ప్లేట్లలో ఫలహారాలు తెచ్చిపెట్టింది లక్ష్మి. రవ్వలడ్డు, గులాబ్ జామున్, కేసరి, గవ్వలు, పప్పు చెక్కలు, గారెలు. ఇవన్నీ తినడానికేనా? విడ్డూరంగా అడిగాడు రామం. కాదు, వాసన చూడటానికి అంది లక్ష్మి నవ్వుతూ. అబ్బో, నీకు మాట్లాడటం తెలిసినమాట. కృష్ణ జయంతికే ఇన్ని ఫలహారాలు చేస్తారా లక్ష్మి? అడిగాడు. కృష్ణ జయంతికే ఇన్ని ఫలహారాలు. ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతికి ఇలా స్వీట్లు హాట్లు చేస్తారా ఏమిటి? అప్పుడు మరో రకం సంబరం. తమదైన ప్రత్యేకమైన గది కావటంతో సిగ్గుపడకుండా కొంచెం సహజంగానే మాట్లాడగలుగుతోంది లక్ష్మి. మా ఇంట్లో ఇలా చెయ్యరే. మరేం చేస్తారు? చిన్న గిన్నెలో పాలు, వెన్న మాత్రం పెట్టి పూజ కానిచ్చేస్తుంది. అసలు పండగలాగానే కనిపించదు. దానికేముంది, పెద్దావిడ కాబట్టి మీ అమ్మకు ఓపిక లేకపోవచ్చు. అయినా నీ వదిన ఉన్నారు కదా, ఆవిడేం చేస్తారు? ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. అమ్మ చెబితేనే వదిన ఏదైనా చెయ్యాలి, తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు అన్నాడు రామం. పండుగ పూట పిల్లలున్న ఇంట్లో ఫలహారాలు చేయటానికి కూడా అత్తగారి అనుమతి కావాలా అని ఆశ్చర్యపోయిన లక్ష్మి అత్తగారింట అడుగు పెట్టాక అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నాక మొదట కంగారు పడింది. అత్తగారి ఇంట్లో అందరినీ అదుపులో ఉంచుతోందా, లేక ఆవిడపై గౌరవంతో అందరూ ఆమె అదుభాగ్యంలో ఉంటున్నారా అనేది ఆమెకు అర్థం కాలేదు. కొత్త కోడలు కదా అని ఇంట్లో ఎవరూ ఆమెకు ఏ పని చెప్పటం లేదు. అలాగని తను ఊరికే కూర్చుంటే బావుండదు కదా అని తనే ఏదైనా పనిలో కల్పించుకుంటే ఎవరూ వద్దని వారించటమూ లేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అత్తగారు, బావగారు, తోటికోడలు, తను, తన భర్త, మరిది కృష్ణ, తోటికోడల పిల్లలు 2, ఇంతమంది ఉండి కూడా ఇల్లెప్పుడు నిశ్శబ్దంగా ఏ సందడి లేకుండా ఉండటమే లక్ష్మికి వింతగా తోచింది. కొన్ని రోజులు పరిశీలించాక లక్ష్మి కొన్ని విషయాలు అర్థం చేసుకుంది. రామం తల్లి రాజేశ్వరమ్మ ఆ ఇంటికి పెద్ద దిక్కు మాత్రమే కాదు, దిక్సూచి లాంటిది కూడా. ఆ దిక్సూచి ముళ్ళు ఎటు చూపిస్తే అది ఉత్తరం. ఉత్తరం అంటే ఉత్తరువు. ఆ ఉత్తరువును ఎవరూ జవదాటానికి లేదు. బావగారు ముకుందం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నా నెల జీతం తల్లి చేతికి అందిస్తాడు. రోడ్లు, భవనాల శాఖలో పనిచేస్తున్న రామం సంగతి అంతే. ఇక లెక్చరర్గా పనిచేస్తున్న మరిది కృష్ణ మాత్రం అప్పుడప్పుడు స్వతంత్రించి కొన్ని పనులు చేస్తాడు. అటువంటప్పుడు అతనికి తల్లికి పెద్ద రగడ జరుగుతుంది. పేరుకే రగడగాని కృష్ణ మాత్రం పిల్లిలా నోరు మూసుకుంటాడు. మాట్లాడేదంతా అత్తగారే. ఆ ఇంటి ఒకే ఒక ఆడపడుచు శ్రీదేవి. ఒక అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుని రాజేశ్వరమ్మ ఒప్పుకోకపోవటంతో ఆ ఇంటితో తెగదంపలు చేసుకుంది. ఆమె బావగారి కన్నా వయసులో చాలా పెద్దది. ఆమెకు ఇప్పుడు పెళ్ళిడుకొచ్చిన కూతురు మాలిని అన్న పేరు కలిగిన కూతురికి మేనమామ అయిన కృష్ణ అంటే అభిమానము. కృష్ణకు ఆ పిల్లపైన ఎనలేని ప్రేమ. వాళ్ళిద్దరికీ ఎలాగైనా ముడిపెట్టాలని శ్రీదేవికి ఒక అభిప్రాయం ఉంది. అయితే శ్రీదేవికి పెళ్ళీడు కూతురున్నదని తప్ప మిగిలిన విషయాలు రాజేశ్వరమ్మకు తెలియవు. నిజం చెప్పాలంటే రాజేశ్వరమ్మ ఈ కాలం ఆడది కాదు, చాదస్తం ఎక్కువ. పెళ్ళయ్యాక ఆమె చాలా కష్టాలు ఎదుర్కొంది. ఉమ్మడి ఆస్తి కోసం ఆమె భర్త
అతని తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అదీకాక వాళ్ళు ఎవరూ ఒకరు అదుపులో ఒకరుండేవారు కాదు. కుటుంబంలో విపరీతమైన దుబారా ఖర్చు. ఇన్నింటి మధ్య కాపురం చేసిన ఆమె భర్త పోయాక ఇంటి పెత్తనం మొత్తం తన అదుపులోకి తెచ్చుకుంది. పిల్లలు అడిగిందల్లా చేస్తే దుబారా పెరిగిపోవటమే కాక పిల్లలు తన అదుపాజ్ఞల్లో లేకుండా పోతారని ఆమె గట్టి నమ్మకం. అందుకే ఆ ఇంట్లో ఏ సందడి ఉండదు. మామూలు రోజులకు పండుగ రోజులకు తేడా కనిపించదు. కూతురు శ్రీదేవి కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోయాక ఆమె మరింత కఠినంగా మారిపోయింది. లక్ష్మి పుట్టినిల్లు దీనికి పూర్తి వ్యతిరేకం. లక్ష్మికి గాని ఆమె అన్నకు గాని వాళ్ల తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిస్తారు. చిన్న చిన్న శుభ సందర్భాలను కూడా ఆడంబరంగా జరుపుకుంటారు. వృధాగా ఖర్చు చేయకూడదు గాని తమకు ఆనందం కలిగించే సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవటం వృధా ఖర్చు కాదు అని వాళ్ల అభిప్రాయం. మీ పుట్టింట్లో ఎలా ఉంటారక్కయ్యా అని అడిగింది తోడికోడలు అరుణను. అవన్నీ నేను మర్చిపోయాను లక్ష్మి. అసలు మన బంగారం మంచిదైతే కదా ఇతరులకు చెప్పడానికి. ఆయనతో ఏది చెప్పినా అమ్మతో చెప్పు అంటారే గాని వేరే మాట లేదు. పిల్లలు ఏ సరదాలు లేక ఇతర పిల్లలను చూసి బాధపడుతూ ఉంటారు. ఏం చేయగలం చెప్పు అంది అరుణ బాధగా. ఈమెతో పని కాదు అనుకొని భర్తనే నిలదీసింది లక్ష్మి. ఏమండి, మీరు అన్నదమ్ములు ముగ్గురు సంపాదిస్తున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు తప్పితే వేరే దేని గురించి ఆలోచించరని తెలుస్తూనే ఉంది. బ్యాంకు ఖాతా ఎవరి పేరుతో ఉంది? పెద్దవాడు కదా, అన్నయ్య పేరుతోనే ఉంది. పాస్బుక్ చెక్బుక్ మాత్రం అమ్మ దగ్గరుంటుంది. తల పట్టుకొని కూర్చుంది లక్ష్మి. ఇన్నాళ్ళుగా సంపాదిస్తున్న సొంత ఇల్లు కట్టుకునే అభిప్రాయమే కలగలేదా మీకెవరికి? ఆ మధ్య ఎప్పుడో అన్నయ్య ఒక ఇల్లు కొనాలి అనుకున్నాడు. అమ్మ ఒప్పుకోలేదు. ఒకరి పేరుతో ఇల్లు కొంటే అన్నదమ్ముల మధ్య గొడవలొస్తాయని ఆమె భయం. తల విదిలించింది లక్ష్మి. చూడండి, మీ సంపాదనలో సగం సంపాదన లేని వాళ్లంతా ఎంత సంతోషంగా ఉంటారో గమనించారు ఎప్పుడైనా? ఈ పద్ధతులు మారాలి. అంటే అమ్మకు ఎదురు తిరుగుదామంటావా? ఇది ఎదురు తిరగటం కాదు, సంస్కరించటం. సంతోషం. అందుకు నేనేం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. మీ అమ్మ ఏదైనా అడిగితే లక్ష్మిని అడుగు అనేసి తప్పించుకుని వెళ్ళిపోండి చాలు. లక్ష్మి మొట్టమొదట చేసిన పని ఆ దసరాకు ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడం. అది వాళ్ల పుట్టినింటి అలవాటు. ఆ బొమ్మలన్నింటినీ తెప్పించింది. కొన్ని కొత్తగా కొనింది. మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. నేను ఒక్క ఆడపిల్లనే కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టేవాళ్ళెవరూ లేరు. ఆ ఆనవాయితీ పోకూడదు కాబట్టి ఇక్కడే పెడుతున్నాను అంది అత్తగారి చూపుల్లో పడేలా. బావగారి పిల్లలిద్దరూ ఆడపిల్లలే. వాళ్లకు ఒకరోజు రాధాకృష్ణుల్లాగా, ఒకరోజు రామలక్ష్మణుల్లాగా వేషాలు వేసి ఇరుగు పొరుగు ఇండ్ల వాళ్లను పేరంటానికి పిలువనంపేది. ఆ 10 రోజుల్లో ఆ పిల్లల సంబరం అంతా ఇంతా కాదు. ఆ ఇల్లు సందడే సందడి. దసరాకు బొమ్మల కొలువు పెట్టటం, దీపావళికి టపాకాయలు కాల్చటం ఇవన్నీ వృధా ఖర్చులు కావు. అవి మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబాలు. తోటికోడలతోనో పిల్లలతోనో లక్ష్మిలా మాట్లాడుతుంటే ఏమీ చెయ్యలేక ఊరుకుంది రాజేశ్వరమ్మ. ఇంకా లక్ష్మి చేస్తున్న చిన్న చిన్న మార్పులే ఆ ఇంటికి కొత్త కళను సంతరించి పెడుతున్నాయనే విషయం గమనించిన మగవాళ్లు మొదట మనసులోనే ఆనందించారు. తరువాత బయటికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఆ తరువాత తాము కూడా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోసాగారు. ఆ నిర్ణయాల్లో ఒకటి శ్రీదేవి కూతురు మాలినిని ఆ ఇంటి కోడలుగా తీసుకురావటం. మీకు ఇష్టం లేకుంటే మీరు వృద్ధాశ్రమంలో. అలా అని కాదు, మీకు ఇష్టమైన ఎక్కడైనా ఉండొచ్చు. మీ ఖర్చులకు ఢోకా ఉండదని చెప్పమన్నారు మీ అబ్బాయిలు అని తోడుకోడల ద్వారా చెప్పించింది లక్ష్మి. రాజేశ్వరమ్మ ఆలోచించింది. కొడుకులందరూ ఉమ్మడిగానే ఉండాలని, ఆస్తి తగాదాలు రాకూడదనే కదా తాను కోరుకున్నది. కాకుంటే ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఇంటి వాతావరణం ఇప్పుడు సందడిగా మారిందని గ్రహించి మౌనంగా పాస్బుక్ చెక్బుక్ తెచ్చి పెద్ద కోడలికి అప్పగించింది. మాకు ఇది కావాలని మా అమ్మని మేమెన్నడూ అడగనూ లేదు, అలా వీలు కాదని అమ్మ చెప్పనూ లేదు. ఆమె ఎలా చెబితే అలా నడుచుకున్నాము. ఇంతకన్నా సంతోషంగా బ్రతకాలని మేము కోరుకోనూ లేదు. ఇంత సంతోషంగా బ్రతకచ్చునని అనుకోనూ లేదు. ఆమె పెద్దావిడ. ఆవిడ చాదస్తం ఆవిడది. మేము వివరంగా చెప్పుండవచ్చును. అమ్మకు ఎదురు చెప్పలేని బలహీనత మాది. ఆ బలహీనత నుండి మమ్మల్ని బయటకు లాగి ఒక రకంగా నువ్వు అమ్మను గెలిచావు. కంగ్రాట్స్
అన్నాడు రామం భార్యను దగ్గరికి తీసుకొని. ఆమె మిమ్మల్ని ఎప్పుడూ శాసించడం లేదంటున్నారు. మీరే ఆమెకు కట్టుబడి ఉన్నామని ఒప్పుకుంటున్నారు. తల్లికి బిడ్డలకు నడుమ ఉండాల్సింది ఏదో ఒకటి. మీ నడుము లేకుండా పోయిందే తప్ప ఇందరిలో ఎవరి తప్పు లేదు. నెల పొడవునా సంపాదన బాధ్యతలు నిర్వహించే మనం వారానికొకసారో నెలకొకసారో ఒక సినిమాకో మరోదానికో పోతే అది వృధా ఖర్చు ఎలా అవుతుంది? ఆయా సందర్భాలను పండుగలను సెలబ్రేట్ చేసుకోకుంటే మన పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి? మీరు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు. తాను చేసేవన్నీ మీకు అంగీకారమేనని ఆమె అనుకుంది. యథార్థం గ్రహించాక మౌనంగా ఉందంటే ఆమె మన పద్ధతులను అంగీకరించిందనే కదా అర్థం. అలాంటప్పుడు ఆమెను నేను గెలవటమేమిటి? ఇలాంటి మాటల వల్లే అత్తాకోడల నడుమ వైరం ఏర్పడేది. ఇది గెలుపు కాదు, ఇదొక మలుపు మాత్రమే అంది లక్ష్మి మందలింపుగా. భార్య మాటలు విన్న రామం ఆమె ఔన్నత్యానికి తలదించుకోక తప్పలేదు. పక్క గదిలో నుండి వీరి మాటలు వింటున్న రాజేశ్వరమ్మ తన ఇంటికి సరైన కోడలు వచ్చిందన్న ఆనందంతో హాయిగా నిట్టూర్చింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.